హాయ్ అండి. ఇవాళ టమాటో గ్రీన్ పీస్ అంటే బఠానీ వేసి కూర చేద్దాం అనుకుంటున్నాను. టమాటోస్ నేను ఎక్కువ తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ అయినా ఉంటాయి. ఎక్కువ కూర కోసమే తీసుకున్నాను. హాఫ్ కేజీ కాకపోయినా పావు కేజీ అయితే దాటుతాయండి. ఒక 7-8 టమాటోస్ తీసుకున్నాను, పెద్ద పెద్దవి. సో దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోవచ్చు. అలాగే ఒక 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టేసుకున్నాను. అలాగే ఫ్రెష్ బఠానీలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఆ పచ్చిమిరపకాయలు ఒకటి పండుమిర్చి వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. ఈ పచ్చిమిరపకాయలని కొన్ని పచ్చిమిరపకాయలు పోపులో వేస్తాను, కొన్ని పచ్చిమిరపకాయలని మిక్సీలో వేసి ఈ పండుమిరపకాయతో సహా వేసేసి కొన్ని టమాటోల్ని వేసేసి గ్రైండ్ చేస్తానన్నమాట. కొన్ని టమాటోలు ఏమో మామూలుగా ఉల్లిపాయలు వేగాక వేస్తాము, కొన్ని టమాటోలు మాత్రం ప్యూరీగా చేసుకుంటున్నాం అనమాట. సో నేను దీని ప్రొసీజర్ చూపించేస్తాను. సో ఒకసారి మీకు తెలియాలని నేను చూపిస్తున్నాను. ఒకటైనా వేసుకోండి లేదా 2 వేసుకోండి, మీ ఇష్టం. మీ దగ్గర ఎన్ని ఉంటాయండి. నేను సగం పచ్చిమిరపకాయలు వాడతాను, సగం వాడను, సగం ఏమో పోపులో వేస్తాను. ఓకేనా అండి? ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పేశాను కదండి, నేను టమాటో బఠానీ కర్రీ చేసినానని చెప్పాను. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. సో జీలకర్ర, కొన్ని లవంగాలు అంటే 5-6 లవంగాలు, 2 హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క. ఇలాచి వేయట్లేదు, ఆవాలు వేయట్లేదు, అలాగే మినపప్పు, శనగపప్పు ఏం వేయట్లేదు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. జస్ట్ ఈ లవంగం, దాల్చిన చెక్క ఫ్లేవర్ ఉండాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఉండాలి, జీలకర్ర మాత్రం వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, పచ్చిమిరపకాయలని నేను గ్రైండ్ చేసుకుంటానని చెప్పాను. సో ఇంతే వేస్తానండి, సరిపోతుంది. కొన్ని అందులో వేసాను, కొన్ని ఇందులో వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేగిపోయాక అప్పుడు మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇంగు వేయవలసిన అవసరం లేదండి, ఇలాంటి కూరల్లోకి ఇంగు వేయకూడదు. కొంచెం సాంప్రదాయమైన ట్రెడిషనల్ ఫుడ్ అయితే మనం ఇంగు వేయచ్చు, కానీ ఇలాంటి కొంచెం మసాలా కూరలు అయితే మాత్రం ఇంగు వేయకూడదు, బాగోదు, అసలు బాగోదు. సో ఇవి ఇలా బాగా వేగిపోయాక మనం సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. టమాటో కర్రీ అని చెప్పాను. సో టమాటో బఠానీ కర్రీ అంటే ఉల్లిపాయలు అనేవి చాలా ఉండాలి. టమాటోలు ఎంత ఎక్కువ వేసినా ఉల్లిపాయలు కూడా అన్నీ ఉండాలి. అందుకే 2 పెద్ద పెద్దవి నేను తరుగు పెట్టుకున్నాను. సో అవి నేను వేసేసాను. ఇప్పుడు ఇవి ఇలా వేయించేసుకోవాలి. చాలా బాగుంటుందండి కూర, మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. బఠానీలు వేస్తాం, టమాటో కాబట్టి కొంచెం ప్యూరీగా వేస్తాం, కొంచెం టమాటోస్గా వేస్తాం కాబట్టి అది చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. అలాగే మనం చేసుకునే పులావ్, బిర్యానీస్ ఇలాంటి వాటిల్లో కూడా మనం వాడచ్చు అనమాట. సో మల్టీపర్పస్ అయిపోతుంది ఇది. చపాతీలోకి, పూరీలోకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది, అన్నంలోకి ఎక్సలెంట్ ఉంటుంది. మనం చేసుకునే రైస్ ఐటమ్స్, పులావ్స్ కానీ, బిర్యానీస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ దేంట్లో అంటే దాంట్లోకి ఇలా చాలా బాగుంటుంది. సో తగినంత నూనె వేసేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు హైలో పెట్టాను, వేగుతోంది. ఇప్పుడు నేను 1 స్పూన్ పసుపు వేసేసుకున్నానండి. పసుపు లేని అసలు ఏ కూర బాగోదు. అందులోని ఇలాంటి మసాలా కూరలు అయితే తప్పకుండా పసుపు ఉండాలి. వేగుతున్నాయి, బాగా వేగుతున్నాయి. ఈ టైంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇంట్లో చేసుకుంటానని. చాలా పంజెంట్ ఉంటుంది, కొంచెం వేస్తే చాలు మొత్తం గుమగుమలాడిపోతుంది. సో ఇందులో నేను హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. సో కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం ఇలా కొంచెం వేయించేసుకోవాలి. దయచేసి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీ చేతుల్లోనే ఉంది. మీరు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీ సహకారం నాకు ఉంటుంది అనుకుంటున్నాను. నేను చాలా రిస్క్ తీసుకుని నేను చేస్తున్నాను. సో డూ హెల్ప్ మీ అండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి నా ఛానల్ని. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను. దయచేసి మీరందరూ నా పాటలు వినండి, ఫాలో అవ్వండి. సో ఇలా బాగా వేగిపోయింది కదండి. ఈ టైంలో మనం టమాటో ముక్కలు, మనం తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఎక్కువ అసలైంది టమాటోలే కాబట్టి ఇలా కొన్ని టమాటోలు వేసేసుకుని ఇలా కలిపేసేసి, నేను ఇందాక మీకు చెప్పాను
టమాటోల్ని నేను ప్యూరీ చేసుకుంటానని అందులో నేను ఇది కూడా వేసేస్తాను అనమాట. సో ఒక చేతితో వేయడం నాకు ఇబ్బందిగా ఉంది, నేను వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదా, నేను ఇందాక టమాటో ముక్కలు వేసుకున్నాను, ఒక చేతితో వేయడం ఇబ్బందిగా ఉంటుందని నేను టమాటో ప్యూరీ కూడా వేసేసాను. ఇలా మొత్తం అంతా కలిపేయాలండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి, మీ దగ్గర ఎంత ఉంటే అంత కరివేపాకు ఈజ్ ఎ మస్ట్. అలాగే కొత్తిమీర మస్ట్, అలాగే పుదీనా కూడా లేకపోతే ఈ కూర బాగోదు, కంపల్సరీ ఉండాలండి. అలాగే ఇదే టైంలో కొంచెం మెంతి కూర. ఎప్పుడైనా సరే కొన్ని మసాలా కూరల్లో మీరు మెంతి కూర కలిపారనుకోండి, దాని టేస్టే చాలా అదిరిపోతుంది, మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. సో మెంతి కూర ఉంటే మాత్రం కంపల్సరీ వాడండి. అలాగే మెంతి కూర లేకపోతే కసూరి మేతి వాడచ్చు. ఇప్పుడు నేను బఠానీలు వేసేసుకుంటున్నాను. నేను ఇందాక మీకు చూపించాను, ఫ్రెష్ బఠానీలు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. సో ఏమైనా మట్టి ఉంటే పోవాలని. సో అవన్నీ వేసేస్తున్నానండి, ఎన్ని ఉంటాయని. మ్యాక్సిమం బఠానీలు కానీ కార్న్ కానీ ఇవన్నీ ఈ టైంలో ఇప్పుడు ఎక్కువ వస్తాయి కాబట్టి వాడడానికి ప్రయత్నించండి. బఠానీల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిది, సో అందరికీ మంచిది. అలాగే కార్న్లో, స్వీట్ కార్న్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి అది కూడా మంచిది షుగర్ పేషెంట్స్కి. సో మ్యాక్సిమం ఇలాంటివన్నీ మనం కూరల్లో వాడేసామనుకోండి మనకి వెళ్ళిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, బఠానీలు కానీ కార్న్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి. అసలు చూస్తున్నారా, ఇంకా నేను కూర పూర్తిగా అవ్వనే లేదు, కూర మాత్రం ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో చూసారు కదా. సో ఈ టైంలో అన్నీ వేసేసాము. ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకా మిగతా పౌడర్స్ అన్నీ వేయాలి. సో అప్పటి లోపల మనం దీన్ని కొంచెం మగనివ్వాలి కాబట్టి ఇందాక నేను మిక్సీ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, అంటే అది అంతా అంటుకుపోతుంది కదా, ఆ నీరు వేసేయాలి. అంటే ఒక ఫుల్ గ్లాస్ ఉంటుంది అనుకోండి, ఇలా వేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి బాగా మగ్గిపోయాక అప్పుడు మిగతా ప్రొసీజర్లోకి వద్దాం. ఓకేనండి. చూసారు కదండి, కూర అంతా మరిగిపోతుంది, చాలా చాలా మంచి వాసన వస్తుంది కూర. మనం కొంచెం సగం ప్యూరీ వేసాం, కొంచెం ఆవిరి వస్తుంది, లంచ్ మీకు క్లారిటీ లేదు. మనం కొంచెం ప్యూరీ వేసాం, అలాగే కొన్ని టమాటో ముక్కలు వేసాం. సో టమాటో ముక్కలు కావాలి అంటే ఇలా మ్యాష్ చేసేసుకోవచ్చు. మనం బాగా ఉడికిపోతే అసలు ప్రాబ్లమే లేదు, అంటే మ్యాష్ చేయాలని రూల్ లేదు. లేదండి మాకు ఇబ్బందిగా ఉందంటే ఇలా కొంచెం మీరు మ్యాష్ చేసేసుకుని ఇలా అంటుంటే అవి సగానికి విరిగిపోతే కరెక్ట్గా మీకు అయిపోతుంది అనమాట. మీకు కూర ఎలా కావాలో ఇలా అయిపోతుంది అనమాట. ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. సో నేను ఇలా మ్యాష్ చేసేసుకున్నాను, మాకు ఎలా ఉన్నా పర్వాలేదు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను కొంచెం సాంబార్ పొడి వేసుకుంటానండి. నేను చేసి పెట్టుకున్న సాంబార్ పొడి, నేను దీన్ని యూట్యూబ్లో షేర్ చేశాను. సో 2 స్పూన్స్ వేసుకుంటాను. అలాగే నేను ఎప్పుడు కుర్మాకి చేసి పెట్టుకుంటాను నువ్వులు గసగసాల పొడి, అది కూడా వేసేసాను. అలాగే తగినంత ఉప్పు, ఇంత పట్టదండి, కొంచెమే వేస్తాను. కావాలంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోతే మనం ఏం చేయలేము. సో దీన్ని అన్నీ ఇలా కలిపేయాలి. ఏమేమి వేసాను చూసారు కదా, కుర్మా, నువ్వులు గసగసాల పొడి, అలాగే సాంబార్ పొడి, నేను దాన్ని షేర్ చేశాను, మీరు చూసుకోండి, చాలా చాలా బాగుంటుంది ఆ పొడి. అలాగే ఉప్పు వేశాను. నేను ఎప్పుడు చేసి పెట్టుకునే ఆవాలు మెంతుల పొడి, అది కూడా కొంచెం, ఇందాక మనం మెంతికూర వేసాం కాబట్టి సరిపోతుంది, ఇది వేసేసాను. అలాగే కారం, మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసాం కాబట్టి ఈ మాత్రం కారం సరిపోతుంది, ఎక్కువ వేయక్కర్లేదు. ఇదంతా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కూర మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, చూడడానికైతే చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. కూర మంచి వాసన వచ్చేస్తుంది. ఇదే టైంలో మనం కొంచెం గరం మసాలా లేనిదే ఏ కూర బాగోదు. మనం ఆల్రెడీ లవంగం, దాల్చిన చెక్క వేసాం. సో 1/2 స్పూన్ వేసాను నేను, అంతే, ఎక్కువ వేయలేదు. సో గరం మసాలా కూడా వేసేసాం. చాలా చాలా బాగుంటుందండి, రైస్ ఐటమ్స్లోకి బాగుంటుంది, అలాగే పూరీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇదే టైంలో మనం కొంచెం షుగర్, ఎందుకు షుగర్ వేస్తున్నానంటే ఈ టమాటో కర్రీలో కంపల్సరీ షుగర్ వేస్తేనే దానికి టేస్ట్ అండి. సో నేను 2 స్పూన్స్ షుగర్ వేసేసాను. అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవ్వాలి, మాకు ఆ హోటల్ స్టైల్ కుర్మా లాగా రావాలి అంటే మాత్రం, హోటల్ స్టైల్ టమాటో కర్రీ లాగా రావాలి అంటే మాత్రం కొంచెం వేయాల్సిందే, పంచదార అనేది, షుగర్ అనేది వేయాల్సిందే. నేను వేసేసాను. సో మరుగుతోంది, ఇంకా అన్నీ వేసేసాను కాబట్టి ఇంకా మనం క్లైమాక్స్ సీన్కి వచ్చేసాం.
కరివేపాకు వేసేసాం, అన్నీ వేసేసాం. కూర కూడా అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. దీని టెక్స్చర్ చూస్తున్నారు కదా. కలుపుకుంటే ఇంకా చెప్పలేను, అన్నంలో కలుపుకుంటే ఇంకా చెప్పలేను. మనం దీంతోనే 2 ఐటమ్స్ తినేస్తాం, 2 సార్లు కలిపేసుకొని తినేస్తాం. ఇంకా వేరే ఐటమే అవసరం లేదండి. చూడండి బఠానీలు అది కలర్ అద్దరిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకోవాలి. ఇందాక కరివేపాకు వేసేసాం కాబట్టి ఇప్పుడు కొత్తిమీరతోనూ పుదీనాతోనూ గార్నిష్ చేసుకోవాలి. పుదీనా కంపల్సరీ వేసుకోవాలండి, అలాగే కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి. చాలా మంచి వాసన వస్తుంది, హోటల్ వాసన. అసలు ఆ కూర నేను చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుంది. బఠానీలు చూడండి ఎలా ఉన్నాయో. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన టమాటో బఠానీ కర్రీ ఇలాగే చేసుకోండి. నేను చెప్పినట్టు చేసుకోండి, సూపర్ ఉంటుంది. నేను చెప్పినవన్నీ వేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.